السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعده وعلى آله وأصحابه أجمعين ومن تبع بإحسان إلى يوم الدين. أما بعد فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. إن الدين عند الله الإسلام. وقاله تعالى ومن يبتغي غير الإسلام دينا فلن يقبل منه وهو في الآخرة من الخاسرين. وقاله تعالى أفغير دين الله يبغون وله أسلم من في السماوات والأرض طوعا وكرها. ఇస్లాం అనే ఈ ధర్మం సర్వసాధారణంగా మనము ఎవరి కోసము ఇస్లాం అని అంటే ఏమంటాము? ఇస్లాం అనే ధర్మము ముస్లింల కోసము అని అంటాము. ఇది రైటా, కరెక్టా? కాదు. ఇస్లాం అనే ఈ ధర్మము సర్వమానవాళి కోసం. మానవులలో 6800 భాషలు మాట్లాడే మానవులు ఉన్నారు ఈ లోకంలో. 200కు పైగా దేశాలలో 6800 భాషలు మాట్లాడే మానవులు ఉన్నారు. అనేక సంస్కృతులు, అనేక ధర్మాలను అనుసరించే మానవులు ఈ భూమిపై నివసిస్తున్నారు. ఇస్లాం అనే ఈ ధర్మము సర్వ మానవాళి కోసము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పంపించాడు. కేవలం ముస్లింల కోసం కాదు. కానీ మన అపార్థం ఏంటి? మన యొక్క అపార్థము కేవలం ముస్లింల కోసము. ఇస్లాం ఎవరి కోసం? ముస్లింల కోసం అనుకుంటారు. ఇస్లాం సర్వ మానవుల కోసం. ముస్లిమేతరులను కూడా అడిగితే ఇస్లాం ఎవరి కోసం అంటే అది ముస్లింలదండి అని అంటారు. సర్వ మానవాళి కోసమని ముస్లిమేతరులకు కూడా తెలియదు. తెలియపరిచే బాధ్యత ఎవరికి ఉంది? అది మనకుంది. మన యొక్క బాధ్యత ఇస్లాం అందరి కోసం అనేది తెలియపరచాలి. అందరి కోసం ఇస్లాం అని ఎలా తెలియపరచగలము? ఇస్లాం అందరి కోసం అని ఎలా తెలియపరచము? ఎలాగా అంటే ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఓ విశ్వాసులారా అని అన్నాడు. యా అయ్యుహల్లదీన ఆమను, విశ్వసించిన ప్రజలారా అని అన్నాడు. విశ్వాసము దేని పట్ల ఉంటుంది? అల్లాహ్ పట్ల ఉంటుంది. అల్లాహ్ పట్ల విశ్వాసం ఉండే విశ్వాసులారా అంటున్నాడు అల్లాహ్. ఎన్నిసార్లు? 90 సార్లు ఖురాన్లో ఉంది. 1, 2 కాదు, 90 సార్లు. అంటే భూమిపై అల్లాహ్ను నమ్మే విశ్వాసులందరి కోసం ఈ ధర్మం వచ్చిందని తెలుస్తుంది. ఒకవేళ ముస్లింల కోసం అయితే అల్లాహ్ ఏం పిలవాలి? ఓ ముస్లింలారా, యా అయ్యువల్ ముస్లిమూన్ అనాలి. ఖురాన్లో ఎక్కడైనా ఉందా? ఒక్క ఆయత్ కూడా చూపించలేరు. యా అయ్యువల్ ముస్లిమూన్ అని ఒక్కటి కూడా చూపించలేరు. యా అయ్యుహల్లదీన ఆమను అని 90 చోట్ల ఉంది, 90 ప్లేసెస్లో. కాబట్టి మనము విశ్వాసులందరికీ అందజేయాలి. విశ్వాసులు అంటే ఎవరు? విశ్వాసులు అంటే దైవం ఉన్నాడు అని నమ్మే ఆస్తికులు. దైవం లేడు అని నమ్మే నాస్తికుల గురించి ఇక్కడ చెప్పలేదు. దైవం ఉన్నాడు అనే ఆస్తికుల గురించి చెప్తున్నాడు. విశ్వసించిన ప్రజలారా. మరి అలాగే ఖురాన్లో చూసుకున్నట్లయితే 13 చోట్ల లేదా 12 చోట్ల యా అహ్లల్ కితాబ్ అని అన్నాడు. ఓ గ్రంథ ప్రజలారా. ఎవరు ఈ గ్రంథ ప్రజలు?
యూదులు క్రైస్తవులు. యూదులు క్రైస్తవులు, ఓ గ్రంథ ప్రజలారా, విశ్వాసులారా అంటే వీళ్ళు కూడా ఉన్నారు అందులో, కానీ ప్రత్యేకంగా మళ్ళా అలా గ్రంథ ప్రజలారా అంటున్నాడు. గ్రంథాన్ని నమ్మే గ్రంథ ప్రజలారా, యూదులు క్రైస్తవులు, తౌరాత్, జబూర్, ఇంజీల్ ని నమ్మే ప్రజలను కూడా పిలుస్తున్నాడు. ఆ తర్వాత ఏమంటున్నారండి, వీళ్ళందరూ విశ్వాసుల్లో వస్తారు. గ్రంథ ప్రజలు, విశ్వాసులు వీళ్ళందరూ కూడా దైవాన్ని నమ్మే వాళ్ళు వస్తారు. ఇప్పుడు ఎవరు మిగిలిపోయారు? ఇక్కడ మిగిలిపోయినటువంటి వారు నాస్తికులు, దేవుణ్ణి నమ్మరు, నో గాడ్ అంటారు. వాళ్ళని ఎలా పిలుస్తున్నాడు అల్లా? యా అయ్యుహన్నాస్ 21 ఖురాన్లో ఉంది. మానవులారా, న్యూట్రల్. మానవులారా అంటే అందరూ కూడా ఉన్నారు ఇందులో. యా అయ్యుహన్నాస్ 21 చోట ఖురాన్లో ఉంది. మానవులారా, ముస్లింలారా అని ఒక్క చోట కూడా లేదని చెప్పాను నేను ఖురాన్లో. దైవాన్ని నమ్మే విశ్వాసులారా అని 90 చోట్ల ఉంది. మానవులారా 21 చోటు ఉంది. గ్రంథ ప్రజలారా 12 చోట్ల ఉంది. కుల్ యా అయ్యుహల్ కాఫిరూన్, ఇస్లాంని తిరస్కరించే తిరస్కారులను కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పిలుస్తున్నాడు. యా అయ్యుహల్ కాఫిరూన్, సత్య తిరస్కారులారా అని కూడా అంటున్నాడు. అలాగే పర్సన్ని కూడా అల్లాహ్ పిలుస్తున్నాడు. యా అయ్యుహల్ ఇన్సాన్, ఓ మానవుడా, మానవులారా అనలేదు, మానవుడా. ఎవరైతే నేను మానవుణ్ణి అంటాడో వాడిని కూడా మెసేజ్ ఇస్తున్నారు అల్లాహ్. ఎన్ని మెసేజ్లు ఉన్నాయి చూడండి. యా అయ్యుహల్లజీన ఆమను, యా అహ్లల్ కితాబ్, యా అయ్యుహన్నాస్, యా అయ్యుహల్ కాఫిరూన్, యా అయ్యుహల్ ఇన్సాన్. వీళ్ళందరినీ కూడా పిలుపునిస్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మరి దీని ద్వారా ఏం తెలుస్తుంది? ఇస్లాం సర్వ మానవాళి కొరకు అని తెలుస్తుంది. దైవాన్ని నమ్మేవారు, నమ్మని వారు, గ్రంథ ప్రజలు, యూదులు, క్రైస్తవులు, నాస్తికులు, ఆస్తికులు, మానవుడు అని అనిపించుకునే మానవుడికి అందరికి కూడా సందేశం ఇస్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇప్పుడు ఒక్కొక్కటి మనం చూద్దాము, ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకుందాము. విశ్వాసులారా అని ఏమంటున్నాడు? 90 ఆయతులు ఉన్నాయి, కానీ అందులో ఏదో ఒక ఆయతు ప్రముఖమైనది తీసుకొని నేను చెప్తాను. విశ్వాసులారా అని ఏం చెప్తున్నాడు అల్లాహ్? రెండవది, గ్రంథ ప్రజలారా అంటున్నాడు, ఏమంటున్నాడు? మూడవది, సత్య తిరస్కారులారా, కాఫిర్లారా అని ఏమంటున్నాడు? మానవులారా అంటున్నాడు, ఏమంటున్నాడు? ఓ మానవుడా అంటున్నాడు, ఏమంటున్నాడు? ఈ 5 రకాల మెసేజ్లో మానవ జాతికి ఆయన ఇస్తున్నటువంటి మెసేజ్ ఏంటి, సందేశం ఏంటి? ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ది, యా అయ్యుహల్లదీన ఆమను, విశ్వసించిన ప్రజలారా. యా అయ్యుహల్లదీన ఆమను తకుల్లా హక్క తుకాతిహి వలా తమూతున్న ఇల్లా వాంతుం ముస్లిమూన్. చూసారా? విశ్వసించిన ప్రజలారా, భగవంతుడున్నాడని, దైవం ఉన్నాడని, ఈ సృష్టిని నడిపించే ఒక సృష్టికర్త ఉంటాడని నమ్మే ఓ విశ్వాసి, నీవు ఆ ప్రభువుతో అలా భయపడు ఎలాగైతే భయపడే హక్కు ఉందో. అంటే అర్థమేమిటి? చీకటిలో, వెలుగులో, జన సమూహంలో, ఒంటరితనంలో, నీ వ్యాపారములో, ఇచ్చిపుచ్చుకోవడాలలో, భార్యాభర్తల విషయంలో, ఇరుగు పొరుగు వారితో, మీ వారితో, పరాయి వారితో, నీ తోటి స్నేహితులతో, తోటి శత్రువులతో అలా మసలుకో ఎలాగైతే నీ ప్రభువు నీకు చెప్తున్నాడు.
ఇత్తకుల్లాహ్ హక్క తుకాతిహి. నీకు ఎంత బలం ఉందో అంత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీకు ఏం చెప్పారో దాని ప్రకారం నువ్వు అల్లాహ్తో భయపడుతూ ఉండు. నీ భార్య విషయంలో, నీ పిల్లల విషయంలో, వ్యాపార విషయంలో, నీ స్నేహితుల విషయంలో, నీ శత్రువుల విషయంలో, నీపై ఉన్న అధికారుల విషయంలో, నీ చేతి కింద ఉన్న పని మనుషుల విషయంలో నువ్వు భయపడు. ఎందుకు భయపడు? నీపై కూడా ఒక ప్రభువు ఉన్నాడు. నీపై కూడా ఒక ప్రభువు ఉన్నాడు. నీవే అధికారి అనుకోవద్దు, నీపై కూడా అధికారి ఉన్నాడు. కాబట్టి నువ్వు భయపడు. ఎలాగైతే భయపడే హక్కు ఉందో. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచరులు ఈ ఆయత్ దిగగానే వెంటనే అన్నారు, ఓ ప్రవక్త, మా వల్ల కాదు అన్నారు. మా వల్ల కాదు, మేము దీన్ని ఆచరించలేము. చాలామంది ముస్లిమ్స్ కూడా అంటారు ఆచరించలేమని. సహాబా కూడా అన్నారు, ఈ ఆయత్ని మేము ఆచరించలేము. ఎలా భయపడాలో అలా భయపడండి, భయపడే హక్కు ఎంతుందో అంతవరకు భయపడండి, మా వల్ల కాదు అన్నారు. వెంటనే అల్లాహ్ మరొక ఆయత్ దింపాడు. ఎందుకంటే వీళ్ళకి స్పష్టత కావాలి, క్లారిటీ కావాలి. ఫత్తకుల్లాహ మస్తతాతుం, నీకు ఎంత వీలైతే అంత భయపడు. చూసారా, పరిపూర్ణంగా కంప్లీట్గా నేను అల్లాహ్తో భయపడాలి, నా వల్ల కాదు. ఎక్కడో దాని మిస్టేక్ అవుతుంటుంది, ఎక్కడో దానికి పొరపాటు అవుతూ ఉంటుంది. భార్య విషయంలో, పిల్లల విషయంలో, పొరుగువారి విషయంలో, నా దగ్గర ఉన్న పని మనుషుల విషయంలో, లేదా నాపై ఉన్న అధికారుల విషయంలో, నా స్నేహితుల విషయంలో, నా శత్రువుల విషయంలో ఏదో ఒకటి పొరపాటు జరుగుతూ ఉంటుంది. నేను అక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో పరిపూర్ణంగా భయపడలేదు అంటే చిన్న చిన్న మిస్టేక్స్ అయిపోతున్నాయి. అందుకే అల్లాహ్ అంటున్నాడు, నీకు ఎంత స్తోమత ఉంటే అంత భయపడు. ఫత్తకుల్లాహ మస్తతాతుం. ఇస్లాం ఏం నేర్పిస్తుంది చూడండి. నువ్వు భయపడాలి అని చెప్పి అంత నేను భయపడను అని ఇస్లాంని విడిచిపెట్టవద్దు. నీకు ఎంత వీలవుతే అంత. నా మనసుకు తెలుసు నేను ఎంతవరకు అల్లాహ్తో భయపడగలను అని, ఎంతవరకు నేను సత్యంపై ఉండగలను, ఎంతవరకు నేను అసత్యం నుండి దూరంగా ఉండగలను, ఎంతవరకు నేను నిజం పలకగలను, ఎంతవరకు నేను అబద్ధం పలకకుండా ఉండగలను, ఎంతవరకు నేను ఆ అల్లాహ్కు చూడకుండా భయపడతాను. అది నా ఆత్మకి, నా మనసుకి నాకు తెలుసు. అంతవరకు నువ్వు కృషి చేయి, ప్రయత్నించు అని ఒక విశ్వాసితో అంటున్నాడు. ఇప్పుడు ఎవరైనా ముస్లిం అయినా, హిందూ అయినా, క్రైస్తవుడైనా, ఎవరైనా దేవుడు ఉన్నాడు అని నమ్మేవారు కొన్ని పనులు చేయటానికి భయపడతారు. ఆయన ఉన్నాడండి, వద్దు, మీది మీరు తీసుకోండి, నాకు అవసరం లేదు, ఆయన ఉన్నాడు. నేను మీరు తీసుకుంటే నాదెంతో పోద్దండి బాబు, వద్దు, మీరు తీసుకోండి అంటే ఇక్కడ భయపడ్డాడు ఆయనతో. ఫత్తకుల్లాహ మస్తతాతుం వస్మవు, నా మాటలు వింటూ ఉండండి. వాతీవు, నా మాటల్ని అనుసరిస్తూ ఉండండి. వీలైనంత వరకు వీలైనంత వరకు అనుసరించు. ఖైరన్ లి అన్ఫుసికుం, అది నీకే మేలు. ఈ రెండు ఆయతులు విశ్వాసులతో ఏమంటుందంటే, నీ జీవితంలో ఎప్పటి నుండి అయితే స్పృహలోకి వస్తావు అప్పటి నుంచి మరణించినంత వరకు నిన్ను సృష్టించిన నీ స్వామితో భయపడుతూ ఉండు. చాలు, భయపడుతూ ఉంటే చాలు, నీవు సరైన మార్గంలో నీ ప్రయాణం వెళ్ళిపోతూ ఉంటుంది. నువ్వు తప్పు చేసే అవకాశం ఉండదు. ఒకవేళ చేసినా నువ్వు పశ్చాత్తాపం పడుతూ ఉంటావు, బాధపడుతూ ఉంటావు, ఆయన్ని క్షమాపణ వేడుకుంటూ ఉంటావు. ఎందుకు? ఆయనతో భయపడుతున్నావు కాబట్టి. నేనేమైనా తప్పు చేస్తున్నానేమో అని నీ ఆత్మకు అనిపించినప్పుడు ఆయన ముందు క్షమాపణ వేడుకుంటావు. ఇది సమస్త విశ్వాసులతో అల్లాహ్ అంటున్నాడు. అంటూ ఏమంటున్నాడు? వలా తమూతున్న ఇల్లా వాంతుం ముస్లిమూన్. ఇక నీ మరణము ముస్లింగా మరణం అవ్వాలి. నువ్వు ముష్రిక్గా మరణమా కాకూడదు. చూడండి, ముష్రిక్ అనే ఒక ట్రాకు నరకానికి వెళ్ళిపోతుంది. అది ఆ ట్రాక్లోనే వెళ్ళిపోవద్దు. వలా తమూతున్న ఇల్లా వాంతుం ముస్లిమూన్, ముస్లింగా మరణించు. ఎవరైనా అనొచ్చు, ఇదేంటండి
ముస్లింగా మరణించమండి అంటున్నారు. ముస్లిం అంటే ఏంటి? ఒక జాతి, ఒక కులము కాదు. ముస్లిం అంటే దైవ విధేయుడు. నువ్వు ఎవరినైతే నమ్ముతున్నావో, భూమిని పుట్టించేవాడు, ఆకాశాన్ని పుట్టించేవాడు, సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాల్ని పుట్టించేవాడు, ఈ విశ్వాన్ని సృష్టించేవాడు, నన్ను నా తల్లి గర్భంలో సృష్టించేవాడు, నా గురించి కావలసినవన్నీ సౌకర్యాలు కల్పిస్తున్నవాడు ఉన్నాడని ఎవరినైతే నమ్ముతున్నావో ఆయన్ని భయపడుతూ ఉండు. ఆయన విధేయతలో నీ మరణం అవ్వాలి. ఆయన విధేయత, దీన్ని ముస్లిం అంటారు. ఆయన విధేయతలో మరణం అవ్వాలి అంటే ఆయన విధేయత ఎలా చూపాలి? దేన్ని ఆయన విధేయత అంటారు? నేను స్వయంగా ఆయన విధేయత చేస్తున్నానంటే సరిపోద్దా? చాలదు. ఆయన విధేయత కోసము ఆయన ఆదర్శమూర్తులను పంపాడు ఈ లోకంలో, మార్గదర్శకులను పంపాడు ఈ లోకంలో, మాదిరిగా ఉండే వ్యక్తులను పంపాడు, రోల్ మోడల్ని పంపాడు. వారిని ఏమంటారండి? ప్రవక్తలు అంటారు. రుసుల్, అంబియా, ప్రవక్తలు. వారు ఒక మాదిరి మనకి. వారి ప్రకారం నడుచుకుంటే వారు ఏమవుతారు? ముస్లిం అవుతారు. వారి ప్రకారం కాకుండా నా ఇష్టానుసారంగా నేను ఆయన విధేయతలు నడుచుకుంటానంటే వారు ముస్లిం కాలేరు. కాబట్టి ప్రతి విశ్వాసి ఏమవ్వాలి? ఇక్కడ దైవాన్ని నమ్మే ప్రతి విశ్వాసి ఏమవ్వాలి? ముస్లింగా మారాలి. ముస్లింగా మారాలి. ఎందుకు మారాలి అంటే పుట్టాడే ముస్లింగా. ప్రతి బిడ్డ పుడతాడు ఎలాగా? కాఫీర్గా పుడతాడా? కాఫీర్ ఇంట్లో పుట్టినా ముస్లింగానే పుడతాడు. నాస్తికుడి ఇంట్లో పుట్టినా ముస్లింగానే పుడతాడు. ముస్లిం ఇంట్లో పుట్టినా ముస్లింగా పుడతాడు. ముష్రిక్ ఇంట్లో పుట్టినా ముస్లింగా పుడతాడు. మునాఫిక్ ఇంట్లో పుట్టినా ముస్లింగా పుడతాడు. ఏ ఇంట్లో పుట్టినప్పటికీ ఎలా పుడతాడు? ముస్లింగానే పుడతాడు. బై బర్త్ ప్రతి ఒక్కరూ ముస్లింగా పుడతారు. నేను చెప్పలేదు, ఖురానే చెప్తుంది. ఇది అల్లాహ్ గ్రంథము. 30వ సూర 30వ ఆయతలో సూర రూమ్లో అల్లాహ్ అంటున్నాడు, ఫిత్రతల్లా ఇల్లతీ ఫతరన్నా సలైహల్లా తబ్దీల లి ఖల్కిల్లా. అల్లాహ్ మానవులను నైజంలో పుట్టిస్తాడు. మానవ నైజంలో, సహజ స్వభావంలో పుట్టిస్తాడు. నన్ను ఒకరు అడిగారు, దాని ఆధారం ఏంటండి? ప్రతి మనిషి ముస్లింగా పుడతారు అనే దానికి ఆధారం మీరు ఏదైనా నిరూపించగలరా? నిరూపించగలను. ఖురాన్ ద్వారా నిరూపిస్తాను. అల్లాహ్ ఖురాన్లో అంటున్నాడు, 29వ సూరాలో కూడా ఉంది, 30వ సూర రూమ్లో కూడా ఉంది, 31వ సూర లుక్మాన్లో కూడా ఉంది. మనిషి సాధారణంగా మంచి స్థాయిలో ఉన్నప్పుడు దైవాన్ని పిలవడు. చూడండి, దుఃఖమేతో సబ్ స్మరణ్ కరే సుఖ్మే నా కరే కోయే అని చెప్పి కబీర్ దాస్ చెప్పాడు. దుఃఖమేతో సబ్ స్మరణ్ కరే. దుఃఖంలో ఉన్నప్పుడు అందరూ దేవుడా దేవుడా అల్లా అంటారు. సుఖంలో ఉంటే ఎవరు కూడా ఆయన అసలు పట్టించుకోరు. ఆయన లేడు, ఆయన అవసరం లేదనుకుంటారు. అదే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు ఖురాన్ గ్రంథంలో, మానవుడు కష్టాలలో ఉన్నప్పుడు, అత్యంత ప్రమాదంలో కష్టంలో ఉన్నప్పుడు ఎవరిని పిలవడు భూమి మీద, ఆయన్ని పిలుస్తాడు. పైన చూస్తాడు, పైన పిలుస్తాడు, పైవాడితో భయపడంటాడు. ఎందుకు? వాడికి తెలుసు, వాడి ఆత్మకు తెలుసు పైన దైవం ఉన్నాడని. ఆ విషయం అల్లాహ్ ఖురాన్లో ఏమంటున్నాడు, వైదా గషియౌ మౌజున్ ఫిస్సులలిన్ దఅవుల్లాహ ముఖ్లిసీన లహుద్దీన్. భయంకరమైనటువంటి ప్రమాదకరమైన జలప్రలయములో, సముద్రంలో మానవుడు ప్రయాణం చేస్తున్నప్పుడు, పర్వతాల్లాంటి కెరటాలు లెగిసి చుట్టుప్రక్కల ఈయనని ముంచటానికి ప్రయత్నిస్తున్నప్పుడు వేరే ఎవరిని కూడా పిలవడు మానవుడు. ఆకాశాలపై చేతులెత్తి ఆయన్ని పిలుస్తాడు. వైజా గషియ మౌజున్ కజ్జులలిన్ దఅవుల్లాహ ముఖ్లిసీన లహుద్దీన్. సహజంగా మానవుడు ఆయన్ని పిలుస్తాడు. ఈ ఆయతు, ఈ వాక్యము నేను ఒక సీమెన్ ముందు చెప్పాను, అంటే సముద్ర ప్రయాణాలు నిత్యం చేసే వ్యక్తికి చెప్పాను. కరెక్ట్గా చెప్పారు మీరు.
ఎందుకంటే మేము ఇంకెవ్వరిని కూడా పిలవం. ఆ సమయంలో చుట్టుప్రక్కల గాలి, వాన, జలప్రలయము, కెరటాలు లెగుస్తూ ఉంటే ఇంకా మా షిప్ మునిగిపోద్దేమని భయంతో అప్పుడు పైన చేతులెత్తి పిలిచాము. అంటే దైవం అక్కడ ఉన్నాడని ప్రతి ఆత్మకు తెలుసు. కానీ అది ఎప్పుడు బయటకు వస్తుంది? అత్యంత కష్టమైన పరిస్థితిలో ఆయన్ని పిలుస్తాడు. ఇంకెవరు లేరు సపోర్టు, ఎవరిని పిలిచే అవకాశం లేదు, ఆయన్నే పిలుస్తాడు. అంటే ప్రతి వ్యక్తిలో ఇది దాగి ఉంది. ముస్లింగా పుట్టాడు అన్నాను కదా, ఇది దాగి ఉంది లోన. ప్రతి మనిషిలో దాగి ఉంటుంది. అల్లాహ్ను నమ్మినా నమ్మకపోయినా, దైవాన్ని నమ్మినా నమ్మకపోయినా, నమ్మని నాస్తికుడైనా ఆ సమయంలో పిలుస్తాడు ఆయన్ని. ఫలమ్మా నజ్జాహు మినల్ బర్రి ఇదాహుం యుష్రికూన్. అల్లా నేలపై దింపగానే మళ్ళా ఆయన్ని విడిచిపెట్టేస్తాడు. విడిచిపెట్టి ఏంటి? మిథ్యాదైవాల్ని కొలుస్తాడు మళ్ళా. చూసారా? కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ప్రతి మనిషి ముస్లింగా పుట్టాడు కాబట్టి మరణము కూడా ముస్లింగా అవ్వాలి. పుట్టాడు ముస్లింగా, మరణం ముష్రిక్గా అవుతే ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తాడు, జహన్నంకి వెళ్ళిపోతాడు. పుట్టాడు ముస్లింగా, మరణం కూడా ముస్లింగా అవుతే స్వర్గానికి వెళ్తాడు. కాబట్టి అల్లాహ్ ముస్లింగా పుట్టించాడు, అన్యాయం చేయటం లేదు. అల్లాహ్ పుట్టించడం ముస్లింగానే పుట్టిస్తున్నాడు. దీనికి రిలేటెడ్ ఒక హదీస్ చెప్పారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. కుల్లు మౌలూదిన్ యూలదు అలల్ ఫిత్ర ఫఅబవాహు యుహవ్విదానిహి ఔ యునస్సరానిహి ఔ యుమజ్జసానిహి. ప్రతి బిడ్డ పుట్టేటప్పుడు ముస్లింగానే పుడతాడు. హదీస్ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినారు. కానీ వారి తల్లిదండ్రులు ఆ బిడ్డని యూదులుగా, క్రైస్తవులుగా, మజూసీలుగా, నాస్తికులుగా మార్చివేస్తారు. దీనికి ఉదాహరణ ఏంటి? నా ఇంట్లో పుట్టినటువంటి ఒక బిడ్డను నేను ఒక క్రైస్తవునికి ఇచ్చాననుకోండి, ఆటోమేటిక్గా ఆ బిడ్డ ఏమవుతాడు? క్రైస్తవుడు అవుతాడు. క్రైస్తవుని ఇంట్లో పుట్టిన బిడ్డను నాకు ఇచ్చారనుకోండి, ఏమవుతాడు? ఆటోమేటిక్గా ఆ బిడ్డ ముస్లిం అవుతాడు. ఎవరు మారుస్తున్నారు ఇక్కడ? వారి పేరెంట్స్, వారి తల్లిదండ్రులు వారిని మారుస్తున్నారు. దండం పెట్టుకో, నమాజ్ చేయి, పేరెంట్స్ వారిని మారుస్తున్నారు. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ప్రతి బిడ్డ ముస్లింగానే పుడతారు కానీ వారి తల్లిదండ్రులు వారిని యూదులుగా, క్రైస్తవులుగా, నాస్తిలుగా మారుస్తున్నారు. ఫఅబవాహు యుహవ్విదానిహి ఔ యునస్సరానిహి ఔ యుమజ్జిసానిహి. మజూసులుగా, విగ్రహారాధకులుగా మారుస్తున్నారు. కానీ వాడి ఆత్మలో ఉంటుంది, ఇది దేవుడు ఎలా అవుతాడు? కాలేడు కదా అని వస్తుంది. కానీ ఎవరిని అడగలేడు. అడిగి కొంతమంది బయటకు వచ్చి ముస్లింగా మళ్ళా మారిపోతారు. అలా మారిన వారు ఎంతోమంది మనకు కనిపిస్తూ ఉంటారు. ఎంతోమంది ఉన్నారా లేరండి అలా మారిన వాళ్ళు? కొంతమంది ఆలోచించి బయటకు వస్తారు, కొంతమంది ఆలోచిస్తారు కానీ బయటకు రాలేరు. ఎందుకు రాలేరు? శారీరక సంబంధం ఉంది. మా నాన్నగారు, మా అమ్మగారు, మా అక్క చెల్లెలు, నా భార్య, నా పిల్లలు, నా వ్యాపారము, నా కుటుంబము, నా వంశము, వాళ్ళందరూ ఏమంటారు? పోనీలే ఇలాగే గడిపేద్దామని చెప్పి నడిచిపోతాడు అంతే. కాబట్టి ప్రతి బిడ్డ పుట్టాడు ముస్లింలుగానే, మరణం కూడా ముస్లింగానే అవ్వాలి. ఈ ఒక్క ఆయత్ నేను చెప్పాను. ఇలాంటి 90 ఆయతులు ఖురాన్లో ఉన్నాయి. యా అయ్యుహల్లదీన ఆమను 90 ఉన్నాయి. ప్రతి ఆయతిని పరిశీలిస్తే అది ఒక అంశము మనకు చెప్తుంది. ప్రతి ఆయత్ ఇదొకటి ఉన్నాయండి. ఇది ఎక్కడుంది? ఖురాన్లో 3వ సూరా 102వ ఆయతలో ఉంది, సూరా ఆల్ ఇమ్రాన్లో. దీనికి రిలేటెడ్ కొన్ని ఆయతులు నేను చెప్పాను. 65వ సూర ఆయత్ చెప్పాను, 64వ సూర సూర తగాబున్ యొక్క ఆయత్ చెప్పాను. అలాగే ఈ ఆయత్కి రిలేటెడ్ ఒక హదీస్ కూడా చెప్పాను, సహీ బుఖారీది. ఈ ఆయత్కి రిలేటెడ్ 31వ సూర లుక్మాన్ యొక్క ఆయత్ కూడా చెప్పాను నేను. అలాగే ఈ ఆయత్కి రిలేటెడ్ మానవుడు పుడతాడు ముస్లింగా 30వ సూర 30వ ఆయత్ చెప్పాను. ఇవన్నీ ఆయతులు కలిపి
అల్లా ఓ విశ్వాసులారా అని అంటున్నాడు. అయిపోయింది. ఇక రెండో ఆయత్కి వెళ్తున్నాను నేను. అది గ్రంథ ప్రజలకు. యా అహ్లల్ కితాబి తాలు ఇలా కలిమతిన్ సవాయిం బైననా వ బైనకుం అల్లా నఅబుద ఇల్లల్లా వలా నుష్రిక బిహి షైఅన్ వలా యత్తఖిద బఅజునా బఅజన్ అర్బాబ మిన్ దునిల్లా ఫఇన్ తవల్లౌ ఫఖూలు షహదు బి అన్నా ముస్లిమూన్. ఇక్కడేం చెప్తున్నారు? అల్లా గ్రంథ ప్రజలారా, గౌరవం మర్యాదగా వాళ్ళ పేరుని తీసుకుంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. క్రైస్తవులారా, యూదులారా అనలేదల్లా, గ్రంథ ప్రజలారా. ఎప్పుడో 1440 సంవత్సరాల క్రితము గ్రంథ ప్రజలారా అని అల్లా అన్నాడు. ఇప్పుడు కూడా వారి గ్రంథాలు వారి సంకల్లో ఉంటాయి. చర్చికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తూ ఉంటారు. వారికి ఎప్పుడు చేతిలో బుక్ ఉంటుంది. అల్లా అప్పుడు చెప్పాడు, ఇప్పుడు కూడా వాళ్ళ పుస్తకాలు ఉంటాయి. గ్రంథ ప్రజలారా అన్నాడు. ఏమంటున్నాడు గ్రంథ ప్రజలతో? తాలో ఇలా కలిమతిన్, రండి ఒక మాట వైపు. ఆ మాట మీలో మాలో కూడా సరి సమానమైనది. అంటే మీ బుక్లో కూడా ఉంది, బైబిల్లో పాత నిబంధనలో కూడా ఉంది, కొత్త నిబంధనలో కూడా ఉంది, మోసే ధర్మశాస్త్రంలో కూడా ఉంది, క్రీస్తుకి ఇచ్చినటువంటి సువార్తల్లో కూడా ఉంది. ఆ ఒక్క మాట రండి, ఆ ఒక్క మాట వైపుకి. అది మాలో మీలో కూడా ఉంది. అదేంటి? అల్లా నఅబుద ఇల్లల్లా, సృష్టికర్త అయిన అల్లాహ్ను తప్ప ఇంకెవరిని ఆరాధించవద్దు. దానినే క్రైస్తవులు ఏమంటారు? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు. ఇక్కడ కుమారుడైన దేవుడు గురించి చెప్పలేదల్లా, తండ్రి అయిన దేవుడు, సృష్టికర్త వాళ్ళంటారు. మేము అలా అనం, అల్లా అని అంటాము. ఆయన్ని తండ్రి అని ఎప్పుడు కూడా అనము. కానీ వాళ్ళు అంటారు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మైన దేవుడు. ఈ రెండు దేవుళ్ళ గురించి అల్లా రద్దు చేశాడు. ఆ ఒకే దేవుడు ఉన్నాడు. ఆ దేవుణ్ణి ఆరాధిద్దాము రండి. తాలో, ఎక్కడికి? మస్జిద్కి రండి, ఆయన్ని ఆరాధిస్తాము. మస్జిద్లో ఇంకెవరిని మేము ఆరాధించము. 71వ సూర, 72వ సూర, సూరే జిన్, ఆయత్ నంబర్ 18. అందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నారు? వఅన్నల్ మసాజిద లిల్లాహి ఫలా తద్ఉ మఅల్లాహి అహదా. మస్జిదులు అల్లాహ్ను ఆరాధించే ఆలయాలు. ఏ మస్జిద్ అయినా ప్రపంచంలో అల్లాహ్ను ఆరాధించే ఆలయాలు. ఫలా తద్ఉ మఅల్లాహి అహదా, అల్లాహ్తో పాటు ఇంకెవరిని కూడా పిలవం. ముగ్గురు దేవుళ్ళు, కుమారుడైన దేవుడు పిలవం. తండ్రి అయిన దేవుడు, సృష్టికర్త అయిన అల్లాహ్ను మాత్రమే పిలుస్తూ ఉంటాము. అందుకే 5 పూటలు ఇక్కడ నినాదం కూడా ఏమవుతుంది? అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్. అజాలో నినాదం ఇస్తూ ఉంటారు. మేము సాక్ష్యం ఇస్తున్నాము, అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యుడేం లేడు. చూసారా? గ్రంథ ప్రజలకు భూమిపై ఉండే 31% క్రైస్తవులకు అల్లాహ్ పిలుపునిస్తున్నాడు. 31%, 31%. వాళ్ళని పిలిపిస్తున్నాడు. ఏమంటున్నాడు? రండి ఒక మాట వైపు, మేము కలిసి అల్లాహ్ను ఆరాధిద్దాం. ఎక్కడ? చర్చిలో కాదు, మస్జిద్లో. చర్చిలో ఎందుకు కాదు? చర్చిలో ఎవరిని ఆరాధిస్తారు? క్రీస్తుని. ఒకవేళ తండ్రైన దేవుడు యెహోవాను ఆరాధించినా క్రీస్తుని కూడా ఆరాధించారు. త్రియేక దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు అంటారు. కాబట్టి అక్కడ ఆరాధన ఆలయము కాదది. మస్జిద్ అల్లాహ్ యొక్క ఆరాధన ఆలయము. కేవలం సృష్టికర్తని ఆరాధిస్తారు మస్జిద్లో, ఇంకెవరిని ఆరాధించారు. మొహమ్మద్ని కూడా పిలవరు సల్లల్లాహు అలైహి వసల్లం. ఒకవేళ మొహమ్మద్ని పిలిచినా అది కూడా షిర్క్ అయిపోతుంది. యా మొహమ్మద్ మాకు సాయం చేయండి అన్నాడంటే అది కూడా షిర్క్ అయిపోతుంది. అది కూడా మస్జిద్ కాదు. మస్జిద్ ఏది? కేవలం అల్లాహ్ను ఆరాధించే ఆలయాలే మస్జిద్. కాబట్టి రండి ఒక మాట వైపు, అది మాలో మీలో సరి సమానమైన మాట. చూసారా అల్లాహ్ పిలుపు ఎలా ఇస్తున్నారు? అక్కడ విశ్వాసులారా అన్నాడు, ఇక్కడ గ్రంథ ప్రజలారా అన్నాడు. విశ్వాసులారాను ఎలా సంస్కరించాడు, గ్రంథ ప్రజలను ఎలా సంస్కరిస్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. వలా నుష్రిక బిహి షైఅన్, ఆ అల్లాహ్తో పాటు ఎవరిని కూడా పార్ట్నర్స్గా కలపొద్దు, భాగస్వాములుగా కలపొద్దు. ఆయనకు భార్య ఉన్నాడని, ఆయనకు కొడుకు ఉన్నాడని, ఆయనకు తండ్రి ఉన్నాడని, ఆయనకు కూడా కుటుంబం ఉందని, ఆయనకు కూడా పార్ట్నర్స్, భాగస్వాములు ఉన్నారని అనకండి. వలా నుష్రిక బిహి షైఅన్ వలా యత్తఖిద బఅజునా బఅజన్ అర్బాబ మిన్ దునిల్లా, మీరైనా మేమైనా అల్లాహ్తో పాటు ఇంకెవరిని కూడా ప్రభువు అని అనవద్దు. అర్బాబ్, ప్రభువులను పిలవద్దు. ప్రభువులు లేరు. ప్రభువు అయిన వాడు ఒక్కడే. ఆయన ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. మేము నిత్యము స్తుతిస్తూ ఉంటాము.
ఎవరిని? సకల లోకాల ప్రభువుని. భూలోకానికి ప్రభు, లేకపోతే ఆకాశానికి ప్రభు, సూర్యునికి ప్రభు, చంద్రునికి ప్రభు, ఒక రాజ్యానికి ప్రభువుని మేము ఆరాధించట్లేదు. సకల లోకాల ప్రభువుని ఆరాధిస్తున్నాము. ఆ ప్రభువుని, ఆ అల్లాహ్ను ఆరాధిద్దాము రండి అని ఇక్కడ పిలుపునిస్తున్నాము. ఖురాన్ ఆ పిలుపునిస్తుంది. ఎటువంటి గ్రంథం చూసారా? ఖురాన్ ఎన్ని డైరెక్షన్స్లో ఇస్లాం యొక్క పిలుపుని, సందేశాన్ని ఇస్తుంది. ఖురాన్ గ్రంథ ప్రజల్ని ఎలా పిలుస్తుంది, విశ్వాసుల్ని ఎలా పిలుస్తుంది, రెండు వింటున్నాం మనం. వలా నుష్రిక బి షై'న్ వలా యత్తఖిద బాజున బాజన్ అర్బాబ మిన్ దునిల్లాహ్ ఫైన్ తవల్లవ్, ఒకవేళ మీరు నమ్మరు, మస్జిద్కి రారు, అల్లాహ్ని ఆరాధించరు, ఓకే, మీరు సాక్ష్యం ఉండండి, విట్నెస్ ఉండండి, మేము మాత్రం అల్లాహ్ని ఆరాధిస్తాం. ఇక్కడ బలవంతం చేశారా? ఎక్కడ కూడా బలవంతం లేదు ఇస్లాంలో. లా ఇక్రా ఫిద్దీన్, 2వ సూరా బక్రా ఆయత్ నంబర్ 256లో అల్లాహ్ ఏమంటున్నారు? ధర్మంలో నిర్బంధం లేదు, బలవంతం లేదు. నువ్వు రావాలి మస్జిద్కి, అల్లాహ్ని ఆరాధించాలి అని లేదు. రండి, పిలుపు, ఆహ్వానం ఉంది, అంతవరకే. నేను నమ్మను, అయితే వెళ్ళిపోండి, మీరు సాక్ష్యం ఉండండి, రేపు తీర్పు దినము నాడు నాకు చెప్పలేదు అనకండి, మేము చెప్పేశాం. ఇక్కడ మీరు విట్నెస్ ఉండాలి, అక్కడ కూడా విట్నెస్ ఉండాలి. ఫఖూలు షదు బి అన్నా ముస్లిమూన్, మీరు సాక్ష్యం ఇవ్వాలి, మేము మాత్రం అల్లాహ్కు మాత్రమే విధేయత చూపిస్తున్నాం. ఇక్కడ కూడా ఏమొచ్చింది? ముస్లిం. చూసారా? అక్కడ కూడా ఏమొచ్చింది? ముస్లిం. ఇక్కడ కూడా ఏమొచ్చింది? ముస్లిం. అంటే పుట్టాము దేంట్లో? ముస్లింగా. మరణించాలి దేంట్లో? ముస్లింగా. జీవించాలి దేంట్లో? ముస్లింగా. ముస్లిం అంటే ఏంటి? ఒక కులము, ఒక మతము, ఒక వర్గము కాదు. ముస్లిం అంటే దైవ విధేయతలో. దానికి ఒక అర్థం చెప్తాను నేను. ముస్లిం యొక్క అబ్రివేషన్ డిక్షనరీ ప్రకారము, నిఘంటువు ప్రకారము ముస్లిం అంటే ఎలాగైతే ఒక పశువు మెడలో కన్నె ఉంటుంది, ఆ కన్నె పశువు యొక్క యజమాని చేతిలో ఉంటుంది. యజమాని ఎటు చెప్తే అటు ఆ పశువు రావలసిందే, అంటే యజమానికి విధేయత చూపించవలసిందే. సేమ్ మన మెడల్లో తాళ్ళున్నాయి, కన్నెలున్నాయి, ఇవి అల్లాహ్ చేతిలో ఉన్నాయి. అల్లాహ్ ఎలా చెప్తే అలా వినవలసిందే. దానినే ఏమంటారు? ముస్లిం. ముస్లిం. దానికి ఖురాన్ ఆయత్తు కూడా నేను చెప్తాను. 6వ సూరా అనామ్ ఆయత్ నంబర్ 162లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, కుల్ ఇన్న స్వలాతి వ నుస్కి వ మహ్యాయ వ మమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్. చెప్పండి ఓ ప్రవక్త, నా సమస్త ఆరాధనలు, సమస్త చిన్నదైన పెద్దదైన ఆరాధనలన్నీ, జీవనము, పుట్టుక నుంచి మరణం వరకు జీవనము, మరణము, సమస్త ఆరాధనలు, జీవనం, మరణం, త్యాగాలు. ఇన్న సొలాతి నుస్కి, నుస్కి అంటే త్యాగాలు, మహ్యా మమాతి జీవనము, మరణము, లిల్లాహి రబ్బిల్ ఆలమీన్, అల్లాహ్ కొరకే. అల్లాహ్ కొరకే, ఇంకెవ్వరి కొరకు కూడా లేదు. నేను ఒకసారి రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఒక చోట చర్చ్ బయట రాయబడి ఉంది. దాంట్లో ఏమి రాసి ఉంది? అది బైబిల్ కొటేషను. నీ పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ, పూర్ణ బలము, పూర్ణ వివేకంతో ఆయన్ని ప్రేమించవలనది ప్రధానమైనది. పూర్ణ అంటే ఏంటండి? కంప్లీట్లీ. నీ పూర్ణ ఆత్మ, పరిపూర్ణమైన ఆత్మతో, పరిపూర్ణమైన బలముతో, పరిపూర్ణమైన వివేకంతో. ఏమండి? పూర్ణ ఆత్మ, పూర్ణ బలం, పూర్ణ వివేకము, ఆయన్ని ప్రేమించాలి. పూర్ణ హృదయము, సంపూర్ణమైన హృదయం. హృదయంలో ఇంకెవరి కోసం ఉండకూడదు ప్రేమ. మాట కరెక్టే, అదే మాట ఇస్లాం చెప్తుంది. నీ ఆత్మలో ఇంకెవరి ప్రేమ ఉండకూడదు, నీ హృదయంలో ఇంకెవరి ప్రేమ ఉండకూడదు. ఆరాధన విషయంలో ఇంకెవ్వరి ఆరాధన ఉండకూడదు, ఆత్మలో కూడా ఉండకూడదు, బలములో కూడా ఉండకూడదు, వివేకంలో కూడా ఉండకూడదు. పరిపూర్ణంగా ఆయన్ని ప్రేమించాలి. అదే ప్రధానమైనది. ఇస్లాం, ముస్లిం అంటే అదే. ఇప్పుడే చెప్పాను ఈ 4 ఏంటి? ఇన్న సొలాతి వ నుస్కి వ మహ్యాయ మమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్. నీ సమస్త ఆరాధనలు, త్యాగాలు, జీవనము, మరణము కేవలం అల్లాహ్కే పరిమితము.
పరిమితము, లిమిటెడ్, ఆయనకే, ఇంక వేరే వాళ్ళకి లేదు. ఒకవేళ ఎవరైనా రవ్వంతా వేరే వాళ్ళకి ఇచ్చాడో వారు ఏమవుతారండి? ముస్లిం అవుతారా, ముష్రిక్ అవుతాడా? ముష్రిక్. ట్రాక్ మారిపోయింది, నరకానికి వెళ్ళిపోతుంది. అల్లా ఏమంటున్నారు? ముష్రిక్ అయితే, ముస్లిం కాకుండా ముష్రిక్ అయితే ఎక్కడికి వెళ్తాడు? హర్రం అల్లాహు అలైహిల్ జన్న, ఆ వ్యక్తి కోసం జన్నతే హరాం, నిషిద్ధం అయిపోతుంది. వ మఅవాహు నార్, శాశ్వతంగా నరకంలో ఉంటారు. 5వ సూర 72వ ఆయతలో ఉంది. జన్నతే నిషిద్ధము. ఆ పాపాన్ని అల్లాహ్ క్షమిస్తాడా? క్షమించడు. లా యగ్ఫిరు అన్ యుష్రక బిహి, 4వ సూర 48, 116, 2 చోట్ల ఉంది. ఆ పాపాన్ని అల్లాహ్ క్షమించడు. క్షమించరాని పాపం అది, షిర్క్ని. కాబట్టి మన ట్రాక్ ఎప్పుడు కూడా చిన్నది కూడా మారకూడదు. చిన్నది వేరే వాళ్ళపై మాకు నమ్మకం ఉంది అంటే, దారం కట్టుకున్నానండి, తాయెత్తు కట్టుకున్నానండి, దీని మీద నమ్మకం ఉందండి, కడియం కట్టుకున్నానండి, రక్షణ రేఖ కట్టుకున్నానండి, పుచ్చకాయలు కట్టుకున్నానండి, గుమ్మడికాయలు కట్టుకున్నానండి, మిరపకాయలు కట్టుకున్నానండి, వెంట్రుకలు కట్టుకున్నానండి, రాళ్ళు కట్టుకున్నానండి, రాళ్ళు వేసుకున్నానండి ఉంగరాల్లో, దీనిపై నమ్మకం చేసుకున్న తర్వాత నా వ్యాపారం బాగుందండి. చిన్నది నీ నమ్మకం అటు వెళ్ళింది అంటే ఆ ట్రాక్ మారిపోయింది, షిర్క్లోకి వెళ్ళిపోయింది. అది పరిపూర్ణంగా ఇన్న సొలాతి వ నుస్కి వ మహ్యా మమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్ లా షరీక లహు వ బిదాలిక ఉమిర్తు, ఆయనకి ఎవరు భాగస్వాములు లేరు, ఇదే నాకు ఆజ్ఞ ఇవ్వబడింది. వానా అవ్వలుల్ ముస్లిమీన్, ఇక్కడ కూడా ఏమొచ్చిందండి? ముస్లిం. నేను అందరికంటే మొట్టమొదటి ముస్లింని. కాబట్టి నువ్వు పుట్టావు ముస్లింగా, నువ్వు మరణం కూడా ముస్లింగానే జరగాలి. ఈ 2 ఆయతులు విన్నాము మేము. ఒకటి యా అయ్యుహల్లదీన ఆమను, రెండవది యా అహ్లల్ కితాబ్ విన్నాము. ఇప్పుడు యా అయ్యుహన్నాస్ చూడండి. యా అయ్యుహన్నాస్లో అల్లాహ్ ఏమంటున్నాడు? యా అయ్యుహన్నాస్ ఉబుదూ రబ్బకుముల్లదీ ఖలకకుం వల్లదీన మిన్ ఖబ్లికుం లఅల్లకుం తత్తకూన్ అల్లదీ జఅల లకుముల్ అర్ద ఫిరాషా వస్సమాఅ బినాఅ వఅన్జల మినస్ సమాఇ మాఅ ఫఅఖ్రజ బిహి మినత్ సమరాతి రిజ్కన్ లకుం. చూడండి, విశ్వాసులారా అనేటప్పుడు సబ్జెక్ట్ వేరేగా ఉంది, అక్కడ చెప్పే మాటలు వేరేగా ఉన్నాయి. గ్రంథ ప్రజలారా అనేటప్పుడు అక్కడ చెప్పే మాటలు సబ్జెక్టులు వేరేగా ఉన్నాయి. మానవులారా అనేటప్పుడు సబ్జెక్ట్ వేరే అయిపోయింది. ఇక్కడేం చెప్తున్నా చూడండి, మానవులారా మిమ్మల్ని పుట్టించిన, సృష్టించిన మీ ప్రభువుని ఆరాధించండి. ఎందుకంటే ఈ మానవులారాలో ఎవరుంటారు తెలుసా? నాస్తికులు ఎక్కువగా ఉంటారు, దేవుణ్ణి నమ్మని వారు. ఇందులో నాస్తికులు ఉంటారు, అందరూ ఉంటారు కామన్గా, కానీ ప్రత్యేకంగా నాస్తికులు ఉంటారు. మానవులారా, యా అయ్యుహన్నాస్ ఉబుదు, నువ్వు దాస్యం చెయ్యి. ఇక్కడ ఆరాధించండి అంటే పూజలు పునస్కారాలు చేయండి అని కాదు. ఏం చేయండి? దాస్యం చేయి, స్లేవ్గా మారు. నీకు ఒక యజమాని ఉన్నాడు. ఎవరు యజమాని? ఆ యజమానికి నువ్వు దాస్యం చేయి. ఎవరు ఆ యజమాని? నిన్ను సృష్టించాడు నీ తల్లి గర్భంలో. నువ్వేమైనా ఆయనకి డబ్బులు ఇచ్చావా? పెట్టి పుట్టావా? ఏమీ లేదు. మరి నీకు ఫ్రీగా కళ్ళు ఎవరిచ్చారు? ఎంత కాస్ట్ కళ్ళు? చెవులు ఎవరిచ్చారు? కాళ్ళు ఎవరిచ్చారు? చేతులు ఎవరిచ్చారు? కిడ్నీలు ఎవరిచ్చారు? హార్ట్, గుండె ఎవరిచ్చారు? కాలేయం ఎవరిచ్చారు? శ్వాసకోశ ఎవరిచ్చారు? పాదాల కింద ఉన్నటువంటి చర్మం ఎవరిచ్చారు? రోజు నడుస్తున్నావు నువ్వు దాంతో. హస్తాలు ఎవరిచ్చారు? చేతి వ్రేళ్ళు ఎవరిచ్చారు? ఎముకలు ఎవరిచ్చారు? ఆయన్ని ఆరాధించు, ఆయన దాస్యం చెయ్యి, ఆయన చెప్పినట్లు నడుచుకో, ఆయనకి లోబడి ఉండు, ఆయన స్లేవ్గా, దాసిగా జీవించు. ఉబుదు రబ్బకుముల్లదీ ఖలకకుం, ఫస్ట్ పాయింట్, నిన్ను సృష్టించిన వాడు. అయిపోయిందా? తర్వాత 2వ పాయింట్, వల్లదీన మిన్ ఖబ్లికుం, నీకు పూర్వం వారిని, మీ నాన్నగారిని, మీ తాతగారిని, మీ ముత్తాత గారిని, మీ ముత్తాత నాన్నగారిని, మీ ముత్తాత తాతగారిని, అలాగా నీకు పూర్వము మొత్తం ఎన్ని పీఠాలు ఉన్నాయో, ఎంతమందిని సృష్టించాడో వాళ్ళందరినీ సృష్టించిన ఆ ప్రభువుని ఆరాధించండి. వాళ్ళందరూ పుడితేనే కదా నువ్వు పుట్టావు, లేకపోతే నువ్వు పుట్టగలవా? నేను పుట్టాలంటే మా నాన్న ఉండాలి, పుట్టాలి. మా నాన్న పుడితేనే నేను పుడతాను. మా నాన్న పుట్టాలంటే మా తాత పుట్టాలి. మా తాత పుట్టాలంటే మా ముత్తాత పుట్టాలి.
చూసారు ఎలా లింక్ ఉందో? అందుకే అల్లా అన్నా, నిన్నే కాదు నీ పూర్వీకులను కూడా ఎవరైతే సృష్టించాడో, ఎంతమందిని సృష్టించాడండి? ఒక మనిషి వెనక అలా వాళ్ళ తండ్రులు చూసుకుంటే ఎన్ని వేల మంది ఉంటారు ఒక మనిషి వెనుక? ఫస్ట్ మనిషికి వెళ్ళేసరికి ఎంతో వేల మంది ఉంటారు ఇందులో. మరి వాళ్ళందరినీ సృష్టించాడు ఒక క్రమములో, ఎక్కడ కూడా చైన్ మిస్ అవ్వలేదు. ఒక చైన్ మిస్ అవుతే పోయినట్లే, మిస్ అవ్వకుండా కరెక్ట్గా ఆ చైన్ అలాగా సృష్టించాడు. అరబ్బుల్లో ఎక్కువగా ఈ చైన్ వాడతారు, మనం ఎక్కువ వాడలేము. ఏమండి మీ నాన్నగారి పేరేంటంటే చెప్తాం మేము, మీ తాతగారి పేరంటే చెప్తాం, ముత్తాతగారి పేరంటే ఏవోనండి అంటాం. కొంతమంది చెప్తారు ముత్తాతగారి నాన్నగారి పేరంటే అబ్బా అసలు తెలియదండి అంటారు. కానీ అరబ్బులు అలా కాదు, వాళ్ళ నాన్న తాత ముత్తాత మొత్తం అందరూ ఆదం వరకు చెప్పేయగలరు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పేర్లో చూసుకోండి ఆదం వరకు కూడా వెళ్ళిపోతుంది. అందుకే బైబిల్లో కూడా ఉంటుంది, ఈసా అలైహిస్సలాం నుంచి ఆయన వంశావళి అని చెప్పుకుంటూ ఆదం దగ్గరికి వెళ్తారు. వీళ్ళందరినీ ఎవరు సృష్టించారు? ఆలోచించు. అందుకే ఆయన దాస్యం చేయి, నీకు ఊరికనే దాస్యం చేయమని చెప్పలేదు, ఊరికనే అల్లాహ్ను ఆరాధించని చెప్పలేదు. ఇవి కారణాలున్నాయి. నిన్ను సృష్టించాడు, మీ నాన్నని, మీ తాతని, మీ ముత్తాతని, ముత్తాత నాన్నగారిని, మొత్తం అందరినీ సృష్టించిన ఆ దైవాన్ని ఆరాధించు. ఎందుకు? లఅల్లకుం తత్తకూన్. దీని ద్వారా ఏమవుతుంది? దీని ద్వారా నీ జీవితము ఒక క్రమమైన రీతిలో ఉంటుంది, భయభక్తిలో జీవిస్తావు, విచ్చలవిడి జీవితం గడపవు. తాగుడు, జూదము, వ్యభిచారము, హత్య, నేరాలు అది జీవించవు. ఒక మంచి జీవితాన్ని గడుపుతావు. ఎప్పుడైతే ఆయన ఉన్నాడని నమ్ముతావో, నన్ను సృష్టించాడని నమ్ముతావో, నీ జీవితము ఒక క్రమమైన రీతిలో ఉంటుంది. దానిని ఏమన్నారు? ముస్లిం. దానినే ముస్లిం అన్నారు. లఅల్లకుం తత్తకూన్, లఅల్లకుం ముస్లిమూన్. నువ్వు ముస్లింగా మారొచ్చు ఈ విషయాన్ని గమనిస్తే. లఅల్లకుం తత్తకూన్. ఆ తర్వాత ఇంకా అంటున్నాడు, అల్లదీ జాలలకుముల్ అర్ద ఫిరాషం. అతడే మీ గురించి భూమిని ఏం చేశాడు? నివాసము, భూమిని వాసంగా చేశాడు. దీని మీద హాయిగా నువ్వు నిద్రపోతున్నావు ఈ భూమి మీద. ఇదే నువ్వు ఈ భూమి విడిచిపెట్టి ఎక్కడైనా సూర్యుల్లో చంద్రుల్లో వెళ్ళి పడుకోగలవా? వేరే గ్రహంలో ఎక్కడైనా పడుకోగలవా? లేదు. నీకు సుఖం ఉండదు. ఇది నీకు నివాసంగా చేశాడు. దీని మీద నువ్వు ఇల్లు కట్టుకుంటున్నావు హాయిగా. ఇంకెక్కడైనా కట్టుకోగలవా? కట్టలేవు. దీని మీద ప్రయాణమై వెళ్తున్నావు వాహనాల్లో, దీని మీద పొలాలు పంటలు పండించుకుంటున్నావు, దీని మీద వ్యాపారం చేస్తున్నావు, దీని మీద ఎన్నెన్నో నువ్వు చేస్తున్నావు, నీ ఫ్యాక్టరీస్ నడిపించుకుంటున్నావు. కాబట్టి నీవు ఆయనకి విధేయత చూపు, ఆయన దాస్యం చేయి. నీ యజమాని ఆయన, నిన్ను పుట్టించాడంటే నీ యజమాని. ఆయన యజమాని అంటే నువ్వేమవుతావు? దాసుడు ఆటోమేటిక్గా. మరి దాస్యం ఎందుకు చేయవు? నిన్ను పుట్టించిన నీ యజమాని అంటున్నావు, నువ్వు దాస్యం ఎందుకు చేయవు? ఈ భూలోకంలో నీకు యజమాని ఉంటాడు, నువ్వేం చేస్తావు? యజమానికి దాస్యం చేస్తావు. మరి నీకు రియల్ వాస్తవమైన యజమాని ఎవరు? నిన్ను సృష్టించిన వాడు. కేవలం నిన్ను సృష్టించాడా? మీ తాత తండ్రి ముత్తాతలు వంశావళిని సృష్టించాడు. అయిపోయిందా? అవ్వలేదు. ఇంకా ఉంది. ఏముంది? భూమిని సృష్టించాడు నీకోసం. ఇంకా ఏముంది? ఆకాశాన్ని సృష్టించాడు. ఆకాశం లేకపోతే ఎన్నో రాళ్ళు కామెట్స్ వచ్చి భూమి మీద నీ మీద పడిపోతాయి. ఆకాశాన్ని ఏం చేశాడు? కప్పుగా చేశాడు. వజఅల్న సమా సఖఫం మహఫూజా. ఆకాశాన్ని బలమైన కప్పులుగా ఆయన సృష్టించాడు. దాన్ని ఈరోజు సైన్స్ ఏమంటుంది? ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, అయనోస్ఫియర్, మెసోస్ఫియర్, ఎక్సోస్ఫియర్, థెర్మోస్ఫియర్, వ్యాన్ ఎలెన్ బెల్ట్. ఇవన్నీ ఏంటి? రక్షక కవచాలు. అల్లా సృష్టించానంటున్నాడు. వస్సమా బినా వాంజల మినస్సమాయి మా. మరియు అదే ఆకాశం నుండి వర్షం కురిపిస్తున్నాడు. నీళ్ళు ఏమవుతున్నాయి? ఆవిరై వెళ్ళి ఎక్కడైతే ట్రోపోస్ఫియర్ ఉందో అక్కడ ఆగిపోతుంది. అది లేకపోతే ఏమవుద్ది? నీళ్లు పైకి వెళ్ళిపోయి మనకు ఒక చుక్క దొరకదు. ఇంకా పైనుంచి ఏమీ పడకుండా ఉండడానికి, కిందన ఏమీ కూడా మీది వేస్ట్ అవ్వకుండా ఉండడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అటువంటి కప్పులను పెట్టాడు. దేన్నైతే అల్లాహ్ కప్పు అన్నాడో అక్కడి నుండే వర్షం కురిపిస్తున్నాను అంటున్నాడు.
అల్లదీ జఅల లకుముల్ అర్ద ఫిరాష వస్సమా బినాఅ వఅన్జల మినస్ సమాయి మా, అక్కడి నుంచి వర్షం కురుస్తుంది. భూమి మీద నుంచి ఎంత నీళ్ళు అయితే ఆవిరై వెళ్తుందో పైకి, రీసైకిల్ అయి వెళ్తుందో అంత నీళ్ళు ఖచ్చితంగా కురుస్తుంది. ఒక్క చుక్క కూడా వేస్ట్ అవ్వట్లేదు. అంత పటిష్టమైనటువంటి భద్రమైనటువంటి కప్పుని సృష్టించాడు. మనం కూడా కప్పు పెడతాం చూడండి. ఎందుకు కప్పు పెడతాం? వేస్ట్ అవ్వకుండా ఉండాలి. కప్పు లేకపోతే మన ప్రయాణం వెళ్తే అన్ని నీళ్లు పోయి పైకి ఒక చుక్క 2 చుక్కలు ఉంటాయి. లాన అల్లాహ్ కూడా కప్పు పెట్టాడు వేస్ట్ అవ్వకుండా ఉండటానికి. ఎన్ని టన్నుల నీళ్లు పైకి వెళ్తాయో మళ్ళీ అన్ని టన్నులు ఎలా కురుస్తాయి? అమాంతంగా కురవు. మళ్ళా అమాంతం కురిస్తే మొత్తం చచ్చిపోతాం. నెమ్మదిగా చిన్న 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 చుక్కలు కురిపిస్తాడు. దానిలో ఆడటానికి ఎంతో ఆనందం అనిపిస్తుంది. అంత సరదాగా ఉంటుంది. అలా కురిపిస్తాడు. అంటే ఆయన తన దాసులకు ఏమీ ఇబ్బంది కలగకుండా ఉండాలని నెమ్మదిగా కురిపిస్తున్నాడు. ఒక మేఘములో కనీసము చిన్న మేఘములో 500 టన్నుల నీళ్ళు ఉంటుందంట. 500 టన్నులు. 500 టన్నులు అమాంతంగా ఒక బిల్డింగ్ మీద పడితే ఏమవుద్ది? ఆ బిల్డింగ్ అణిగిపోద్ది. ఎంత కరుణ గలవాడు ఆయన. చుక్కలు చుక్కలు కురిపిస్తున్నాడు. వాంజల మినస్ సమాయి మా, కాబట్టి నువ్వు ఆయన దాస్యం చేయి. నీకోసం ఆయన వర్షం కురిపిస్తున్నాడు. నీకోసం కప్పు చేశాడు. పైనుంచి ఉలకలేవి పడకుండా. అప్పుడప్పుడు పేపర్లో చూస్తూ ఉంటాం, భూమి అంతా రాయి తిరుగుతుంది స్పేస్లో. అది భూమి మీద వచ్చి పడితే అంతే సంగతి. ఎప్పుడో పడింది అంట రాయి. అప్పుడు భూమిపై ఉండే డైనోసర్స్ అన్నీ కూడా చనిపోయి 14 కోట్ల సంవత్సరాల క్రితం ఎప్పుడో ఒక రాయి పడిందంట. ఆ రాయి పడితే అంత ప్రమాదం జరిగింది. అలాంటి రాళ్ళు ఎన్నో తిరుగుతున్నాయి స్పేస్లో, కానీ భూమి మీద పడకుండా అల్లాహ్ కప్పుని చేశాడు. అందుకేమంటున్నాడు ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, అలం నజఅలిల్ అర్ద మిహాద వల్ జిబాల ఔతాద వఖలక్నాకుం అజ్వాజ వజఅల్నా నౌమకుం సుబాత వజఅల్నా లైల లిబాస వజఅల్నా నహార మహాష వబనైనా ఫౌకకుం సబ్అన్ షిదాద వబనైనా ఫౌకకుం, మీ పైన బలమైనటువంటి కప్పులను సృష్టించాను. షిదాద్ అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఎంత బలమైనవి! భూమి అంత పెద్ద పెద్ద రాళ్ళు వచ్చినా అది దీని మీద పడవు. అదే మనం తయారు చేస్తే భూమి అంత రాయి వస్తే ఆగుతుందా మన స్లాబ్? ఆగదు. ఆకాశం నుండి రాళ్ళు పడితే ఎలా పడతాయి తెలుసా? గన్ బుల్లెట్ ఎంత స్పీడ్ వెళ్తుందో దానికంటే 50 రెట్లు స్పీడ్గా వస్తుందంట రాళ్ళు. ఒక బుల్లెట్ అంత స్పీడ్ అంటే మరి 50 రెట్లు అంటే అంత స్పీడ్లో రాయి ఆకాశం నుండి వస్తే ఏం మిగులుతుందండి? ఎవరు మిగులుతారు? మిగలరు. అందుకే అల్లాహ్ ఖురాన్లో అంటున్నాడు, ఆమిన్తుం మన్ ఫిస్ సమాయి అన్ యుర్సిల అలైకుం హాసిబా ఫసతఅలమున కైఫ నదీర్. ఏమి ఆకాశాలపై ఉన్న స్వామితో మీరు నిర్భయంగా ఉన్నారా? ఆయన తలుచుకుంటే మీపై రాళ్లను కురిపించగలడు. ఏమంటున్నాడు చూడండి. ఆయనతో నిర్భయంగా ఉన్నాడా మీరు? మరి ఆయన దాస్యం ఎందుకు చేయట్లేదు? ఆయన్ని మీ స్వామి అని ఎందుకు నమ్మట్లేదు అని ఎవరిని అంటున్నారు? మానవులను అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఓ మానవులారాలో టాపిక్లో ఇది వచ్చింది. ఆ తర్వాత ఏమంటున్నారు? ఫాఖ్రజ బి మినస్ సమరాతి రిజ్కల్ లకుం, ఆకాశం నుండి వర్షం కురిసిన తర్వాత భూమిలో నుంచి రకరకాల పంటలు, రుచులు వేరు, రంగులు వేరు, రూపాలు వేరు, సువాసనలు వేరు, అందులో ఉండే ఖనిజాలు లవణాలు వేరు, అందులో ఉండే మినరల్స్ వేరు, మనకిచ్చే బలాలు గురించి అందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎన్ని పెట్టాడు. ఏమండి, నీళ్లు వేరు వేరు కురిపిస్తున్నాడా? ఖర్జూరంకో నీళ్ళు, ఖర్జూరంకో నీళ్ళు కురిపించండి, మిరపకాయలకో నీళ్ళు కురిపించండి, నిమ్మకాయలకో నీరు కురిపించండి, ఉల్లిపాయలంట నీళ్ళు కురిపించండి అన్నాడా? అన్నింటికి ఒకే నీళ్ళు కురుస్తున్నాయి. వేరే వేరే రుచులు గల పంటలు ఎలా వస్తున్నాయి? అదే నీళ్ళతో ధాన్యం వస్తుంది, అదే నీళ్ళతో
మిరపకాయ వస్తుంది, అదే నీళ్ళతో చెరుక్కడ వస్తుంది, అదే నీళ్ళతో ఆనపకాయ వస్తుంది, అదే నీళ్ళతో పళ్ళు వస్తున్నాయి. యాపిల్ వస్తుంది, దానిమ్మ వస్తుంది, ఖర్జూరం వస్తుంది, అరటిపళ్ళు వస్తున్నాయి. నీళ్ళు ఒక్కటే, దాని రంగులు వేరు, మళ్ళా రుచులు వేరు, సువాసనలు వేరు, అందులో ఉండే లవణాలు వేరు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇవన్నీ చెప్పి అంటున్నాడు, నా దాస్యం చెయ్యి అంటున్నాడు. నన్ను యజమానిగా ఒప్పుకో, నేను ఇన్ని చేస్తున్నాను కదా, నాకు యజమానిగా ఒప్పుకో. అబ్బాయి నేను ఒప్పుకోను అంటున్నాడు. అయితే నువ్వు నరకంలో వెళ్తావు అంటున్నాడు. అయితే నువ్వు నరకంలో వెళ్తావు. ఒప్పుకున్నావా స్వర్గంలో వెళ్తావు. రెండే దారులు ఉన్నాయి, సకీవున్ ఔ సయీదున్. మానవుల్ని అల్లాహ్ సృష్టించాడు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మానవుల్ని సృష్టించి అల్లాహ్ సకీ చేశాడు లేదా సయీద్ చేశాడు. వాడు నరకానికి వెళ్తాడు లేదా జన్నత్ స్వర్గానికి వెళ్తాడు. ఓ సయీదు. ఊరికనే నమ్మండి అనలేదు ఇస్లాంలో. ఖురాన్ ఊరికనే నువ్వు నమ్ము, నువ్వు కళ్ళు మూసుకొని నమ్మాలి, చెవిలో పువ్వు పెట్టుకొని నమ్మాలి అనలేదు. అన్ని ఆధారాలు రిఫరెన్స్ ఇస్తున్నాడు, ప్రతిదీ ఆధారంతో మాట్లాడుతున్నాడు ఆయన. నువ్వు దేన్ని ఖండించలేవు అని కూడా అంటున్నాడు. ఫాక్రజబి మినస్ సమరాతి రిజ్కల్ లకుం ఫలా తజాలు లిల్లాహి అందాదం వాంతుం తాలమూన్. కావున నువ్వు అల్లాహ్తో వేరే వారిని సరిసమానులుగా నిలబెట్టవద్దు. ఆయనకి సరిసమానులు ఎవరిని అవుతారా? ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను నేను. మనిషి పుట్టాడు దేంతో? ఒక వీర్యముతో, ఒక శుక్రకణం స్పెర్మ్తో పుట్టాడు మనిషి. అది మన కళ్ళకు కూడా కనిపించదు. కనిపిస్తుందా? కనిపించదు. మైక్రో టెలిస్కోప్తో చూడాలి, అప్పుడు కానీ కనిపించదు. కంటికి కూడా కనిపించని అంత చిన్న స్పెర్మ్ ఈ మానవుడు. ఈ మానవుడు దేంట్లో పుట్టాడు? భూమిపై. భూమి ఎంత పెద్దది? చాలా పెద్దది. ఈ భూమే ఇంత పెద్దది అనుకుంటే భూమి కంటే పెద్దది నక్షత్రాలు, సూర్యుడు. సూర్యుడిలో 13 లక్షల భూములు పెట్టుకోవచ్చు. 13 లక్షల భూములు పెట్టుకోవచ్చు. ఇంత పెద్ద సూర్యుడు. సూర్యుడే అంత పెద్దది అంటే సూర్యుడి కంటే పెద్దవి నక్షత్రాలు. అప్సిలోన్ అరాగే అని ఒక నక్షత్రం ఉంది. ఆ నక్షత్రంలో 27 కోట్ల సూర్యులు పెట్టుకోవచ్చండి ఒక్క నక్షత్రంలో. మరి ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? స్పేస్లో నక్షత్రాలు లెక్కెట్టాలనుకుంటే సెకండ్కి ఒకటి చెప్పని లెక్కెడితే 3000 సంవత్సరాలు పడుతుందంట. 3000 ఇయర్స్, 3000 సంవత్సరాలు పడుతుంది నక్షత్రాలు లెక్కెట్టాలి. ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? ఎంత పెద్ద ఆకాశము ఒకటి. మొదటి ఆకాశం కంటే డబల్ ఉంటుందని రెండో ఆకాశం అంటున్నారు. అదెంత పెద్దది? రెండో ఆకాశం కంటే డబల్ మూడో ఆకాశం, మూడో ఆకాశం డబల్ నాలుగో ఆకాశం, నాలుగో ఆకాశం కంటే డబల్ 5, 5 కంటే డబల్ 6, 6 కంటే డబల్ 7. 7వ ఆకాశం కంటే అతి పెద్దది అల్లాహ్ యొక్క సింహాసనము, అర్ష్. కుర్సీ 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 ఉంది, ఆయన పాదపీఠము కుర్సీ కంటే పెద్దది అర్ష్. అర్ష్పై ఉన్నాడు ఆయన. ఈ విశ్వమంతా ఆయన చేతిలో ఎలా ఉంటుంది? ఒక ఆవగింజ మాదిరిగా ఉంటుంది. ఆయన ఎంత గొప్పవాడండి, ఎంత గొప్పవాడే. ఈ నలక చిన్న స్పెర్మ్తో పుట్టినవాడు దేవుడు అవుతాడా? ఆయనతో సరిసమానం చేస్తావా నువ్వు? ఆయన ఎంత గొప్పవాడు. మస్సమావాతి సబి వల్ అర్దున సబి ఫీ కఫిర్ రహమాన్ కకఅన్న కర్దలిన్ ఫీ యది అహదికుం. సప్తాకాశాలు సప్తభూములు రహమాన్ చేతిలో అలా ఉంటుంది. ఎలాగైతే మీ చేతిలో ఒక ఆవగింజ ఉంటుందో, మొత్తం స్పేస్ అంతా, విశ్వం అంతా కూడా అంత పెద్ద స్పేసు ఆయన చేతిలో ఒక ఆవగింజ. ఎంత గొప్పవాడు ఆయన. అందుకే ఆయన దాస్యం చెయ్యి అంటున్నాడు. మానవులారా, ఓ మానవుడా ఆయన దాస్యం చెయ్యి. ఎన్నాయండి? 3 ఆయతులయ్యాయి. ఇక 4వ ఆయత్, యా అయ్యుల్ కాఫిరూన్. ఎవరైతే ఇస్లాంని తిరస్కరిస్తున్నారో, అల్లాహ్ను తిరస్కరిస్తున్నారో, ఖురాన్ని తిరస్కరిస్తున్నారో వాళ్ళని కూడా చెప్తున్నాడు ఒక మాట అల్లాహ్. కాఫిరూన్ లా అబుదు మా తబుదూన్. మీరు ఆరాధించే దేవుళ్ళను మేము ఆరాధించము. చెప్పండి ఓ ముస్లింలారా, మీరు చెప్పండి, మీరు ఆరాధించే దేవుళ్ళను మేము ఆరాధించము. లా అబుదు మా తబుదూన్ వలా అంతుమ్ ఆబిదూన మా అబుద్.
మరియు మేము ఆరాధిస్తున్న దేవుడిని మీరు ఆరాధించారు. అంటే సృష్టికర్తను మీరు ఎక్కడ ఆరాధిస్తారు? ఆరాధించారు. మీరు మిథ్యా దైవాల్ని ఆరాధిస్తారు, కాబట్టి మేము వాటిని ఆరాధించాం. కుల్ యా అయ్యుల్ కాఫిరూన్ లా అబుదు మా తఅబుదున్ వలా అంతుమ్ ఆబిదూన మా అబుద్ వలా అన ఆబిదుం మా అబద్తుం. మీరు ఆరాధించే దైవాన్ని మేము ఆరాధించే వారము కాము. బల్ల కొద్దీ చెప్పేయమంటున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మీరు ఆరాధించే దైవాన్ని మేము ఆరాధించే వారము కాము. ఆ తర్వాత వలా అంతుమ్ ఆబిదూన మా అబుద్, మేము ఆరాధించే దైవాన్ని మీరు ఆరాధించేవారు కారు. లకుం దీనుకుం వలియ దీన్, మీ ధర్మం మీతో, మా ధర్మం మాతో. ఒకటి కాలేము. లేదండి ఇది చేస్తాము అది చేస్తాము వద్దు అంటున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. నువ్వైతే సృష్టికర్త యొక్క దాసుడు కావు, లేదా సృష్టి యొక్క దాసుడు కావు. రెండు కూడా ఒకటి కావు. వమా యస్తవిల్ బహరాని హాదా హస్బున్ ఫురాతున్ షాయిగున్ షరాబున్ హాదా మిల్హున్ ఉజాజ్. రెండు సముద్రాలు ఒకటి కావు. ఒక సముద్రంలో మంచి నీళ్ళు ఉన్నాయి, తీయటి నీళ్ళు ఉన్నాయి, మరొక సముద్రంలో ఉప్పు నీళ్ళు అని ఉమ్మేస్తాము. కాబట్టి మేము సృష్టికర్త అయిన అల్లాహ్ని ఆరాధిస్తాము, ఇంకెవరిని ఆరాధించము. కాఫిర్లతో అల్లాహ్ చెప్పమంటున్నాడు, దానిని ముస్లిం అంటారు. ఎక్కడ చూసినా తిరిగి వచ్చి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక ముస్లింగా మారు, ముస్లింగా మరణించు, ముస్లింగా జీవించు అంటున్నాడు. ఇప్పుడు లాస్ట్ ఒక ఆయత్ ఉంది. అదేంటి? యా అయ్యుహల్ ఇన్సాన్, ఓ మానవుడా. ఖురాన్లో ఓ మానవుడా, మా గర్రక బిరబ్బికల్ కరీం, పరమదాత అయిన నీ ప్రభువు నుండి ఏ విషయం నేను నిర్లక్ష్యంలో పెట్టింది? పరమదాత అంటే ఒక వ్యక్తి 1,00,000 రూపాయలు దాత ఇచ్చాడు. ఎంత గొప్ప దాత అండి, 1,00,000 రూపాయలు ఇచ్చాడు. మీరు లెక్క కట్టలేరు అంత ఇచ్చాడు. కళ్ళు రేటు కట్టండి, చెవులు రేటు కట్టండి, ముక్కు రేటు కట్టండి, నాలిక రేటు కట్టండి, కిడ్నీలు రేటు కట్టండి, హార్ట్ గుండె రేటు కట్టండి, కాలేయం రేటు కట్టండి, శ్వాసకోట రేటు కట్టండి, ఎముకల రేటు కట్టండి, చర్మం రేటు కట్టండి. ఇవన్నీ రేటు కట్టుకుంటూ పోండి. అయిపోయా? గాలి ఆయన ఇస్తుంది, రేటు కట్టండి. ఎంత గాలి ఇస్తున్నాడు? ఫ్రీగా. నీళ్ళు ఇస్తున్నాడు, ఫ్రీగా, రేటు కట్టండి. సూర్యరశ్మి ఇస్తున్నాడు, రేటు కట్టండి. మీ వల్ల కాదు. అంత దాత ఆయన, పరమదాత. రబ్బికల్ కరీం, మా గర్రక బి రబ్బికల్ కరీం. ఆ పరమదాత నుండి ఏ విషయం మిమ్మల్ని నిర్లక్ష్యంలో పెట్టింది? ఎందుకు ఆయన్ని విడిచిపెట్టేసావు నువ్వు? ఒక చిన్న దాతని మనం ఏమంటామండి? ఉదాహరణకి మీరు ప్రయాణం అయ్యి ట్రైన్లో వెళ్తున్నారు, మంచి దప్పిక దాహం వేస్తుంది. అయ్యా నీళ్ళున్నాయా అని అడిగాం పక్కన వాడిని. చాలా దాహం వేస్తుంది, అర్ధరాత్రి, వాటర్ దొరకదు ఎక్కడ కూడా, ట్రైన్ వెళ్తుంది, నడుస్తుంది. అయ్యా నీళ్ళున్నాయా? చల్లటి నీళ్ళు ఇచ్చాడు. ఏమంటా? చాలా థ్యాంక్స్ అండి. చూసారా? ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తేనే ఆ వ్యక్తికి థ్యాంక్స్ అంటున్నావు. నీ ఇన్ని ఇచ్చినటువంటి ఆ పరమదాతకు ఒక్కసారి థ్యాంక్స్ అన్నావా? కృతజ్ఞత అల్లా అని ఎప్పుడైనా అన్నావా? ఒక్కసారి కూడా అనలేదు. ఆయన చూస్తున్నాడు ఎదురుగా, ఒకసారి నాకు థ్యాంక్స్ అంటాడేమో అని చెప్పి. కానీ ఒక్కసారి కూడా ఆయన వైపు తిరగటం లేదు వీడు. అప్పుడు ఎలా ఉంటుంది ఆయనకి? నువ్వు ఎక్కడికి వెళ్ళవు, తిరిగి నా దగ్గరికి వస్తావు, అప్పుడు నీ లెక్క తీసుకుంటాను నేను అంటాడు. కాబట్టి ఆయనకి థ్యాంక్స్ చెప్తే మనతో లెక్క సులువుగా తీసుకుంటాడు. ఫామ్మ మన్ ఊతియ కితాబహు బియమీనిహి ఫసౌఫ యుహాసబు హిసాబన్ యసీరా. ఎవరికైతే కర్మల పత్రాలు కుడి చేతిలో ఇస్తారో వారికి సులువుగా లెక్క తీసుకుంటారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కాబట్టి ముస్లింగా మారితే ఏమవుతుంది? నీ లెక్క సులభతరం అయిపోతుంది. నువ్వు స్వర్గంలో ఈజీగా వెళ్ళొచ్చు. నువ్వు రోజు ఆయనకి థ్యాంక్స్ చెప్తూ ఉంటావు. ఈ యా అయ్యుల్ ఇన్సాన్ గురించి చాలా సబ్జెక్ట్ ఉంది, కానీ సమయం మనకి ఆసన్నం లేదు. కానీ 5 సబ్జెక్ట్స్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పూర్తి మానవుల్ని కవర్ చేశాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పూర్తి మానవుల్ని, భూలోకంలో ఉండే మానవులందరినీ కవర్ చేశాడు. ఎవ్వరు ఇందులో మిస్ అవ్వలేదు, అందరికీ మెసేజ్ ఇచ్చాడు. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మానవులందరి కోసం వచ్చారు. కుల్ యా అయ్యుహన్నాస్ ఇన్నీ రసూలుల్లాహి ఇలైకుం జమియా. చెప్పండి ఓ ప్రవక్త, మానవులారా మీరందరి కొరకు నేను ప్రవక్తగా వచ్చాను. నిజమైందా లేదా? అక్షరాలు నిజమయ్యింది.
కంప్లీట్లీ సమస్త మానవుల కోసం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పంపబడ్డారు. అందుకే ఖురాన్ గురించి అల్లాహ్ ఏమంటున్నాడు? హుదల్ లిన్నాస్, సమస్త మానవులకి ఇది మార్గదర్శకత్వము. మానవులందరికీ, వారు నాస్తికులైనా ఆస్తికులైనా గ్రంథ ప్రజలైనా ఎవరైనా ప్రతి మానవులకు ఒక మార్గదర్శకత్వము ఖురాన్ సమస్త మానవుల కోసం. ఈ కొన్ని విషయాలతో నేను ముగిస్తున్న. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తున్నాను, అల్లాహ్ ఖురాన్ మరియు హదీస్ రెండూ చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాల్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ బ్రతికినన్నాళ్ళు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు, మరణము ఈమాన్పై ప్రసాదించు. అల్లాహ్ మాలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్యం ప్రసాదించు, ఎవరైతే ఉపాధి లేక బాధపడుతున్నారో వారికి ఉపాధిని ప్రసాదించు. అల్లాహ్ నీ యొక్క కృతజ్ఞత వహిస్తూ జీవితం గడిపే భాగ్యం మాకు ప్రసాదించు. అల్లాహ్ నిన్ను గుర్తించిన తర్వాత, నిన్ను తెలుసుకున్న తర్వాత నిన్ను ఆరాధించే భాగ్యం ప్రసాదించు. నీ దాసులుగా జీవించే భాగ్యం ప్రసాదించు. నీ దాసులుగా మరణించే భాగ్యం ప్రసాదించు. అల్లాహ్ మా సమస్త ఆరాధనలు, త్యాగాలు, జీవనం, మరణము నీ కోసమే పరిమితం చేసే భాగ్యం ప్రసాదించు. అల్లాహ్ నువ్వు ఇచ్చినటువంటి అద్భుతమైన ఈ సందేశము సమస్త మానవుల వరకు చేర్చే భాగ్యం ప్రసాదించు. ఎవరెవరి వద్దకైతే నీ సందేశం చేరుస్తున్నావు వారు నీ సందేశాన్ని స్వీకరించి ఇస్లాంని స్వీకరించే భాగ్యం ప్రసాదించు. అల్లాహ్ భూమిపై ఉండే మానవులందరినీ ముస్లిమ్స్గా నువ్వు పుట్టించావు, ముస్లింగా జీవించే భాగ్యం ప్రసాదించు, ముస్లింగా మరణించే భాగ్యం ప్రసాదించు. రబ్బనా ఆతినా ఫిద్దునియా హసనతుం ఫిల్ ఆఖిరతి హసనతుం వకినా అదాబన్నార్. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంతస్ సమీఉల్ అలీం వతుబ్ అలైనా ఇన్నక అంతత్ తవ్వాబుర్ రహీం. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వసలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ బిరహ్మతిక యా అర్హముర్ రాహిమీన్.